అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్నాం గత నెల నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం వర్లు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీలో ఉన్న కాపు నాయకులైతేనే కానీ ఏ విధంగా జనసేన పార్టీ పైన రాళ్ళు వేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారి పైన రాళ్ళు ఎలా కొడుతున్నారో మనం చూస్తున్నాం. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసినప్పుడు కూడా ఈ వైసీపీలో ఉన్న కాపు నాయకులందరూ మారుకోకుండా ఇప్పటికీ కుల రాజకీయాలు చేస్తాం, మతాల మధ్యలో చిచ్చులు పెట్టి ముందుకెళ్తాం అంటుంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలేమి అమాయకులు కాదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇవన్నీ కూడా అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాను. ఎందుకంటే జనసేన పార్టీ మొట్టమొదటి సిద్ధాంతం కులాన్ని కలిపే ఆలోచన విధానం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండేవాళ్ళు థింక్ బియాండ్ క్యాస్ట్ అని ఎప్పుడు చెప్పేవాళ్ళు. అందులో భాగంగా ఆయన ముందుకెళ్తుంటే చూసి ఓడవలేక జనసేన పార్టీ ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో దాన్ని తట్టుకోలేక ఈ వైసీపీలో ఉన్న కాపు నాయకులందరూ ఏకమై నిన్న కోనసీమల జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి అనేక మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాను. మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు నిన్న ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎందుకు పోటీ చేశారు, మిగతా ఊళ్ళలో పోటీ చేయకూడదా అని చెప్పి మీరు అడుగుతుంటే మేము ఒకటి అడుగుతున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కాకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేస్తారు. ఆ హక్కు మాకుంది. మీరు ఎందుకు మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నారు? మరి మిగతా ఊళ్ళలో వచ్చి ఎందుకు పోటీ చేయట్లేదు? దాన్ని మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. రమ్మనండి, మిగతా ఊళ్ళకి వచ్చి పోటీ చేయమనండి, చూద్దాం. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం జనసేన పార్టీ సామాన్య కార్యకర్త సోదరుడు కొట్టే సాయి గారు శ్రీకాళహస్తి మనందరికి తెలుసు. గతంలో ఒక పోలీస్ ఆఫీసరు అసాల్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా తిరుపతికి వెళ్ళి ఎస్పీ గారిని కలిసి ఆయన సపోర్టు ఎక్స్టెండ్ చేసి కొట్టే సాయి గారి కోసం నిలబడిన తత్వం మనం అందరం. ఎందుకంటే మేమందరం కూడా ఆ రోజు తిరుపతికి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మేమందరం వెళ్ళి ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎస్పీ గారితో మాట్లాడారు. కాన్ఫిడెన్స్ ఇచ్చింది కొట్టే సాయి గారికి ఒక్కటే కాదు, జనసేన కార్యకర్తలకి, రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఒక భరోసా కల్పించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటారు. అదేవిధంగా అదే సాయి గారికి సోదరుడు శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ గా ఈ రోజు ఆయన్ని ప్రకటించి, అంటే సామాన్య కార్యకర్తకు కూడా గుర్తింపించి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తుంటే మీ జగన్మోహన్ రెడ్డి ఒకటి అడుగుతున్నాం, ఏ రకంగా సామాన్య కార్యకర్తలను చైర్మన్లు చేసినాడు, ఏ రోజైనా సామాన్య కార్యకర్తల గురించి పట్టించుకున్నాడా అని చెప్పి మిమ్మల్ని అందరూ అడుగుతున్నాం. అదేవిధంగా మీ 5 ఏళ్ల పాలనలో కాపు కార్పొరేషన్ని ఏ రకంగా మీరు వీకెండ్ చేశారో అందరూ చూశారు. కాపు కార్పొరేషన్ అనే ఆర్గనైజేషన్, ఒక కార్పొరేషన్ మీరు ఏ రకంగా దాన్ని కిందికి లాగారో ప్రతి ఒక్కరు చూశారు. కాపు కళ్యాణ మండపాలు కన్స్ట్రక్షన్లు కానికోకుండా కూడా మీరు ఆపిన విధానం అందరూ తెలిసిందే. ఎందుకంటే నేను కూడా మాకు అనంతపురం జిల్లాలో కూడా కాపు కార్పొరేషన్ హాల్ ఇప్పుడు పెట్టుకుంటున్నారు పర్మిషన్, గతంలో ఇబ్బందులు. అదేవిధంగా కాపు స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ మీరు ఏమన్నా ఇచ్చారా? అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అబ్రాడ్ వెళ్తుంటే అబ్రాడ్కి మీరు ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైతే ఇస్తామన్నారో, అబ్రాడ్కి వెళ్ళి చదివే స్టూడెంట్స్కి మీరు ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైతే ఇస్తామన్నారో ఏ ఒక్కటి మీరు ఇవ్వకోకుండా హార్డ్షిప్స్లో తీసుకెళ్లి అందరిని ఇబ్బంది పెట్టి తీసుకెళ్లిన విధానం ప్రతి ఒక్కరు చూశారు. అదేవిధంగా ఎందుకు వైసీపీలో ఉన్న కాపు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సామర్లకోటలో కాపులకి ఈవీఎస్ రిజర్వేషన్ బెనిఫిట్స్ తీసేస్తున్నాము ఉండదు అని చెప్తే మీరు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడ్డారో మాకు సమాధానం చెప్పాల్సిందే. ఈవీఎస్ రిజర్వేషన్ బెనిఫిట్స్ ఇవ్వమన్నా కూడా మీరు ఎటువంటి ఇది చేయకోకుండా ఆయనతో పాటు కలిసి ముందుకెళ్ళి ఈ రోజు వచ్చి అనవసరంగా రాళ్ళు వేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పైన కాపు సామాజిక వర్గాన్ని దూరం చేద్దాం అనుకుంటూ మీరు చేస్తున్న ప్రయత్నం ప్రజలందరూ చూస్తున్నారు. అదేవిధంగా కాపు యువత, వెంగయ్య అనే యువత ఏ రకంగా వచ్చి ఆ రోజు ఎమ్మెల్యే గారిని తన విలేజ్లో ఒక రోడ్డు కోసం, డెవలప్మెంట్ కోసం అడిగితే మీరు ఏ రకంగా ఆయన్ని అసాల్ట్ చేశారు, ఏ రకంగా అబ్యూస్ చేశారు, అది తట్టుకోలేక ఆయన ఆ రోజు సూసైడ్ చేసుకోవడానికి మరణించాడు. మీరు ఏ రకంగా అయితే కానీ ఒక ప్రొటెస్ట్ చేశారా, ఒకసారి ఒక ప్రొటెస్ట్ చేశారా? ఏ రకంగా ముందుకు వచ్చారు, రోడ్లపైకి వచ్చారా? జనసేన నాయకులు వచ్చారు. ఆ రోజు జనసేన నాయకులందరూ వచ్చి నిలబడడం జరిగింది. అదేవిధంగా కోనసీమలో కాపు ఇళ్లపైన దాడులు చేస్తే మీరు ఏ రకంగా నిలబడ్డారో మీ కాపు నాయకులు అందరికీ అడుగుతున్నారు. మేము కాపు నాయకులు
అని చెప్తున్నారు కదా, మీరు ఏ రకంగా నిలబడ్డారు కాపు నాయకుల కోసం అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఎప్పుడు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు థింక్ బియాండ్ క్యాస్ట్ అని చెప్పేసి? భాగంగా నేను కూడా మొన్న ఒక ఆర్టికల్ ఎంతో గర్వపడుతున్నాం జనసేన పార్టీలో ఉంది అనుకో. ఒక ఆర్టికల్ చూస్తుంటే ఆ ఆర్టికల్లో చాలా క్లియర్ గా ఈ రోజు భారతదేశంలోనే మోస్ట్ మెచ్యూర్ పొలిటీషియన్ శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు అని రాశారు. చాలా గర్వపడుతున్నాం ఆర్టికల్ చూసి అటువంటి నాయకుడు దగ్గర పనిచేస్తున్నాం అని చెప్పి. ఎందుకంటే ఒక కులానికి పరిమితం అయిపోయి ఆ కులాన్ని వాడుకోకోకుండా అన్ని కులాలు బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి రోజు ముందుకెళ్తుంటే మీరు ఇటువంటి రాలేస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి డెవలప్మెంట్, ఎటువంటి అభివృద్ధిలో ముందు తీసుకెళ్తారు కూడా మీరు చూస్తారు. ఇటువంటి మీరు రాళ్ళేస్తే చూస్తూ ఊరుకుండడానికి ప్రజలేమి అన్ని గమనిస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మీకు సరైన ఇది గుణపాఠం చెప్తారని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. జై జనసేన, జై హింద్.